అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. ఈవీఎంలలో గోల్మాల్ జరిగిందని అపోజిషన్ పార్టీలు గగ్గోలు పెడుతుంటే ఆ ఈవీఎంలు సరిగానే పనిచేశాయి అని ప్రజలకి రాజకీయ నాయకులకి చెప్పాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది. బాలినేని గారి ఉదంతం కోర్టులో ఉంది. వారు ఓట్లు లెక్కించే కార్యక్రమం చేయండి అంటే మేము మాక్ పోలింగ్ చేస్తామని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారు చెప్పారు. అది నచ్చక ఆయన హైకోర్టుకు వెళ్ళారు. ఈ విషయం ఇంకా కోర్టులోనే ఉంది. ఇకపోతే విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ వారు ఇచ్చిన కంప్లైంట్కి ఈరోజు కలెక్టర్ గారు నెల్లిమర్ల ఈవీఎం గోడౌన్కి వెళ్ళారు. అధికారులు తాళాలు లేవని చెప్పారట. తాళాలు లేకపోవడం ఏంటి? ఈవీఎంలు భద్రపరిచిన గొడౌన్ తాళాలు అధికారుల దగ్గర లేవు. వారు చేసిన తప్పేంటి? కలెక్టర్ కానీ 2 గంటలు నించోబెట్టారు అక్కడ. పాపం కలెక్టర్ ఏం చేస్తాడు? తాళాలు పాల్గొడదామని ఎవడో సలహా ఇచ్చాట. వద్దు తాళాలు పాల్గొట్టకూడదన్నట్ట. అయితే మారు తాళాలు చేసేవాడిని తీసుకొద్దాం అన్నారట. ఎట్టకేళ్లకు మారు తాళాలు చేసేవాడిని తీసుకొచ్చినట్టున్నారు. ఇప్పుడు ఏం చేస్తారనేది ఈసీకి తెలుసు, అక్కడున్న ప్రజలకు తెలుసు. ఇది ఎక్కడి ఘోరాలండి? భారతదేశంలో ఇలాంటివి కూడా జరుగుతాయి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని ఇలాంటివే జరుగుతాయి. ప్రజలు ఎంత విజ్ఞులైతే మాత్రం ఏం చేస్తారు? తన్నుకోండి అన్నారు. ఇలా ఉంది. న్యాయం చాలా కష్టం, చాలా ఖరీదైనది, విలువైనది. న్యాయం కోసం ప్రజలు అర్ధ అంగబలాలు పెట్టాలి, అయినా న్యాయం దొరకదు. ప్రజలు ఆలోచించండి, మనం ఎలాంటి దేశంలో ఉన్నాం? పాపం కలెక్టర్ గారు ఎంత పెద్ద చదివి దేశానికి సేవ చేద్దామని వచ్చిన కలెక్టర్ని 2 గంటలు ఎండలో నిలబెడతారు. అది ఎవరు? వారి అసిస్టెంట్లే. ఆయన చదువులో కనీసం 10% చదువు కూడా చదవని అసిస్టెంట్లు ఆయనతో ఆట ఆడుకుంటారు. ప్రజలారా, మనకి ఇలాంటివి రాకూడదని అనుకుంటూ ఉందాం. ఎవరో రావాలి, ఏదో చేయాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్.